ప్రైజ్ ది లార్డ్ అందరికీ. చూస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దీవెనలు, ఆయన మెండైన ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వం గురించి మాట్లాడడం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం. ఈ వచనం చదివినప్పుడు ఈ భూమి ఆకాశములను దేవాది దేవుడు సృజించాడు అని మనము తెలుసుకోగలుగుతాం. తెలుసుకున్నప్పుడు మనకు ఏమని అర్థమైంది, మనకు ఈ విశ్వాన్నంతటినీ కూడా ప్రభుల వారు తన ఆలోచనలో నుంచి దీన్ని చేశాడు అని అర్థమయ్యి మన దేవుడు నిజమైన దేవుడు అని మనం దేవునికి స్తోత్రాలు చెప్తుంటాం కదా. కానీ ఈ యొక్క వచనము కొన్ని సంవత్సరాల క్రితం తప్పు అని నిరూపించే ప్రయత్నం చేశారు కొంతమంది. ఈ రోజు కూడా మాట్లాడుతుంటారు కదా, బైబిల్లో ఉన్నటువంటి తప్పులు, బైబిల్లో అనేకమైన తప్పులు ఉన్నాయి, బైబిల్లో ఉన్న అంశాలు ఏవి కూడా సైన్స్కి సపోర్టివ్గా ఉండదు, అన్నిటి సైన్స్కి విరుద్ధంగా ఉంటుంది అని మాట్లాడుతుంటారు. ఇందులో ఎటువంటి పరిశుద్ధ లేఖనాలు లేవని, ఇది బూతు పుస్తకం అని అంటుంటారు కదా. వారందరికీ కూడా ఈరోజు ఒక చిన్న సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి 17వ-18వ శతాబ్దంలో ఆంటోనీ లెవైజర్ అనే ఒక వ్యక్తి ఏమని ఒక స్టేట్మెంట్ చేశాడంటే, ఆయన ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త, ఆయన ఏం చెప్పాడంటే, పదార్థాన్ని సృష్టించలేము, అదేవిధంగా పదార్థాన్ని నశింపజేయలేము. కాబట్టి ఇదిగో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న మాట తప్పు. ఇది బైబిలు చెప్తున్నటువంటి పెద్ద అబద్ధము, ఇది సైన్స్కి విరుద్ధము అని అప్పట్లో చాలామంది ఇది బైబిల్ తప్పని, బైబిల్లో ఉన్నటువంటి అబద్ధాలని, ఇది మనుషులు రాసిన గ్రంథమని, ఇది మనుషుల ఆలోచనలతో రాసిన గ్రంథమే కానీ ఇటువంటి ఈ బైబిల్ గ్రంథంలో ఎటువంటి గొప్పతనం లేదు అని చెప్పే ప్రయత్నము అప్పట్లో జరిగింది. చాలామంది ఇదే సిద్ధాంతం నమ్ముతూ వచ్చారు. కానీ 20వ శతాబ్దంలో వచ్చినటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడంటే, ఆయన మనందరికీ తెలిసిన వ్యక్తే, ఆయనే మన ఐన్స్టీన్ గారు. ఆయన ఏం చేశాడంటే, పదార్థాన్ని మనము దాన్ని నశింపజేయగలుగుతాము, పదార్థాన్ని మనం సృష్టించగలుగుతాము అని చెప్పి ఆయన నిరూపించాడు. మనందరికీ తెలిసిన ఫార్ములానే E=mc² అనే సాపేక్ష సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించాడు. ఆ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించడంలో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే పరమాణువుని విభజించడం ద్వారా ఆ పదార్థంలో ఉన్నటువంటి ఆ పదార్థాన్ని నశింపజేసి దాంట్లోంచి శక్తిని, అదేవిధంగా దాంట్లోంచి వెలుగుని, అదేవిధంగా దాంట్లోంచి శబ్దమును ద్వారా మనం ఆ శబ్దమును మనము చేయొచ్చు. అంటే అందులో ఉన్నటువంటి ఆ పదార్థం చేయడం ద్వారా అందులో వెలుగు, అదేవిధంగా అందులో ఉన్నటువంటి శబ్దము, అందులో ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకోగలుగుతాము అని ఆయన నిరూపించే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ చేసిన తర్వాత మరి బైబిల్ గ్రంథం స్పష్టమైన గ్రంథము, ఇది బైబిల్ అనేది సైన్స్కి సపోర్ట్ చేస్తుంది అని నిరూపితమైంది. దేవునికి స్తోత్రం కలుగును కాక, దేవాదేవుని మహిమ కలుగును కాక. ఈ సాపేక్ష సిద్ధాంతాన్ని ఎప్పుడైతే ఐన్స్టీన్ ప్రతిపాదించాడో, అంటే పదార్థాన్ని నశింపజేయడం ద్వారా అందులో నుంచి శక్తి వస్తుంది, అందులోంచి వెలుగు వస్తుంది, అందులో నుంచి శబ్దం వస్తుంది, అదేవిధంగా ఆ శక్తి ద్వారా కూడా పదార్థాన్ని మరి రూపొందించవచ్చు, పదార్థాన్ని క్రియేట్ చేయొచ్చు అని నిరూపించినాడు ఈ శాస్త్రవేత్త. దేవాదేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం అనేది నిజమైన గ్రంథం. ఇది తప్పు, ఈ బైబిల్ గ్రంథాన్ని తప్పు అని నిరూపించే ప్రయత్నంలో చాలామంది వచ్చారు, నిరూపించలేక వాళ్ళు ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయారు తప్ప. కానీ బైబిల్ గ్రంథం ఇప్పటికీ కూడా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఇది మానవుల కల్పితంలో నుంచి వచ్చినటువంటి విషయాలు కాదు. ఇది దేవాది దేవుడు మనిషి ఈ భూమి మీద ఎలా బతకాలో, ఎలా బ్రతికి ఏ విధంగా తన యొక్క పరలోక రాజ్యంలోనికి రావాలో అవన్నీ కూడా ఇందులో రచించి మానవుడికి దేవాది దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన పరిశుద్ధ గ్రంథం ఏదైనా ఉందంటే అది కేవలం బైబిల్ మాత్రమే. చూస్తున్న మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇందులో తప్పులు లేవు. ఈరోజు చాలామంది ఇందులో తప్పులు ఉన్నాయి, ఈ తప్పుల్ని నిరూపిస్తాము, ఇవన్నీ తప్పుడు గ్రంథము, ఇది బూతు పుస్తకం అని చెప్పే వాళ్ళందరికీ కూడా
నేను చెప్తున్న ఒకటే మాట, ఇది బూతు పుస్తకం కాదు, ఇది జీవితాలని మార్చే పుస్తకం, జీవితాలకు వెలుగునిచ్చే పుస్తకం. అంత మాత్రమే కాదు, ఈ పుస్తకాన్ని మనం చదవడం ద్వారా, ఈ పుస్తకాన్ని నమ్మడం ద్వారా, ఇందులో ఉన్న విషయాలు నమ్మడం ద్వారా మనసుకు శాంతి, జ్ఞానం పొందుకుంటాం. ఈ లోకంలో ఉన్న అనేకమైన అబద్ధాలను అవి అబద్ధాలు అని నిరూపించినటువంటి ఏకైక గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం. కనుక ఈ యొక్క విషయాలు తెలుసుకున్న మీకు ఈ యొక్క ఎపిసోడ్ మీకు నచ్చితే మీకు నచ్చిన వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు ఎంతగానో మాకు ప్రోత్సాహంగా ఉంటుంది. కనుక ఆ పని చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.